దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరము చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి మన యొక్క అంశము నమ్మదగిన దేవుడు. కాబట్టి దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు. తనను ఆశ్రయించవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణమును చేయువాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నిజమండి, దేవుడు తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు. ఎవరైతే ఆశీర్వాదము నన్ను దీవించుమో, నాకు ఆశీర్వాదము దయచేయమని ఎవరైతే కోరుకుంటారో, దేవుని దగ్గరికి, దేవుని ఆలయంలో, మరి దేవుని సన్నిధానంలో వచ్చిన వారి దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దేశంలో ఆశీర్వదిస్తాడు, నువ్వు ఊర్లలో ఆశీర్వదిస్తాడు, నీ ప్రాంతంలో ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు గనక తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. తనను ఆశీర్వదింపవాలని కోరువాడు. మరి దేవుడు నిజంగా ఆయన నమ్మదగిన వాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ యొక్క దేవాది దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి, విధేయత కలిగి, దేవుని సన్నిధానంలో మనం అడిగినట్లయితే ఆయన ఏదైనా దేవుడు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. మరి ఆయన నమ్మదగిన దేవుడు, నీకు ఇస్తానని చెప్పిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. మరి మనము నమ్మకంగా ఆయన సన్నిధానంలో ఉంటున్నామా? నమ్మకంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామా? భయభక్తులు కలిగి ఉంటున్నామా? చూడండి, మొదటి అధ్యాయంలో, నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనము రానిచ్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనములతో చెప్పుచున్నానని. దేవుని నామానికి స్తోత్రం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. ఎవరైతే ఆయన సన్నిధానంలో విచారణ చేయలేని వారికి కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? దర్శనమిస్తా ఉన్నాడు. దేవుడు దర్శనమిస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నన్ను వెతకని వానికి నేను దొరుకుతిని. దేవుని ఏం చేయరంట? వెతుకుతలేరంట, దేవుని అడుగుతలేరు. అయినా కూడా దేవుడు వారికి దొరుకుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వెతకకుండా, అడగకుండా, దేవుని సన్నిధానంలో విచారించకుండా, దేవుని సన్నిధానంలో మరి భయభక్తులు కలిగి ఉండకుండా అట్టి వారికి కూడా దేవుడు ఆయన దర్శనం ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆయన దర్శనం ఇస్తా ఉన్నాడు. ఆయన మరి వెతకని వారికి కూడా నేను వారికి దొరుకుదును అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిని జనులతో చెప్పుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. అయితే కొంతమంది లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచుండాలి. వాళ్ళు వెతకకపోయినా కూడా దేవుడు వారిని దర్శిస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ లోబడని ప్రజల వైపు ఆయన చేతులు చాపుతా ఉన్నాడు. హల్లెలూయా. చేతులు చాపుతా ఉన్నాడు. అనేక ప్రజలు లోబడతలేరు, వింటలేరు, ఆయన సన్నిధానంలో విచారిస్తలేరు, అడుగుతలేరు. కాబట్టి దేవుడు
మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆలయంలో మనము మరి ఆయన ఆత్మ సన్నిధానంలో కూర్చున్న మనము ఆయనను వెతకాలండి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వచ్చినామంటే కూర్చున్న ఒక 2 గంటలో మన పరిశుద్ధతతో మనం ఉండాలి, పవిత్రతో మనం ఉండాలి కదండి. మన కళ్ళు, మన ఆలోచన, మన హృదయం అంతా దేవుని మీద లీనమై ఉండాలి. ఆత్మతో దేవుని స్తుతించాలి, ఆత్మతో దేవుని ఘనపరచాలి. ఆత్మతో మనం ఆయనను స్తుతించినట్లయితే ఆయనను వెతికిన వారం అవుతాం మనం. హల్లెలూయా. ఆయనను పిలిచిన వారము. అయ్యా నా హృదయంలోకి రా, అయ్యా నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నేను కష్టాలలో ఉన్నాను, నేను బాధలలో ఉన్నాను, నేను అప్పుల బాధలో ఉన్నాను ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ప్రభు సన్నిధానంలో మనం గోజాడాలి. ఆయన ప్రేమించే దేవుడు, కనికరం గల దేవుడు, కర్ణించే దేవుడు, నీకు అండగా తోడుగా నీడుగా ఉండే దేవుడు. నీ స్నేహితులు వదిలిపెడతారు, నీ తల్లిదండ్రులు వదిలిపెడతారు, నీ బంధువులు వదిలిపెడతారు, అందరూ వదిలిపెట్టిన నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. హల్లెలూయా. నమ్మదగిన దేవుణ్ణి మరి ఆయన దేశంలో తనను ఆశీర్వాదముగా కలగవలనని కోరువాడు. అయ్యా నా జీవితంలో నన్ను ఆశీర్వదించు, నా కుటుంబంలో ఆశీర్వదించు, నా ఉద్యోగంలో ఆశీర్వదించు, నేను ఎక్కడ వెళ్ళినా నన్ను ఆశీర్వదించు ప్రభా, నేను దరిద్రంగా ఉండను ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిజంగా అండి బైబిల్లో చూసినట్లయితే దావీదైన గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఎంతగానో ఆయన రాజుగా చేసిండు. హల్లెలూయా. ఎంతగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా తనను నడిపించిండు. ఎవరినైనా సరే అండి, మనం కూర్చున్నాం దేవుని ఆలయంలో, ఆయన ధ్యానంలో మనం కూర్చోవాలి. అయ్యా ఈరోజు నాతో మాట్లాడు, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడు అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుణ్ణి మరి బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. దేవుని ఆ బాధలు కానీ, ఆ కష్టాలు కానీ అవన్నీ కూడా మరుగవును, దూరమవును. ఈ యొక్క దుఃఖాలు, బాధలు ఇవన్నీ నాకు దూరం అవును కాక అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం కూర్చుంటున్నాం, దేవుని సన్నిధానంలో మనం వచ్చినాం. ఎందుకు వచ్చినామండి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి. చూడండి, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపము. దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఏమంటా ఉన్నాడు ఇక్కడ? మరి ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమో గతించవు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంకి వచ్చిన మన హృదయంలో అందరికీ ఏదో ఒక బాధ ఉన్నది, ఏదో ఒక కోరిక ఉంది, ఏదో ఒక సమస్య ఉన్నది కదండి. దేవుడు ఆకాశాన్ని భూమిని గతించిన గాని నా మాటలు గతించవు అంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆకాశమే గాని భూమే గాని అదే కానీ నా మాటలు ఏ మాత్రమో గతింపవు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశాన్ని మరి భూమిని గతించిన కానీ నా మాటలు గతించవు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయనను మనము యథార్థమైన మనసుతో దేవుని గణపరచాలి. యథార్థమైన మనసుతో దేవుని వాక్యం సరిచేస్తుంది, సరిదిద్దుతుంది. చూడండి, ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కదా, నా యొద్ద విచారణము చేయని వారికి నా దర్శనము రానిచ్చింది. చాలా మంది దేవుని దగ్గర విచారణం చేయరు, అడగరు, మీద పెదుల మటుకు ప్రభువా ప్రభు అని పిలిచివాడంట పరలోక రాజ్యానికి పోరంట. నిజంగా దేవుని సన్నిధానంలో ప్రభువా అని చూడండి. దేవుని ఆలయంలో ఇద్దరు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక ఆయన సమరయుడు, ఒక పరిసయుడు, ఒక ఆయన సుంకరి. మరి పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? వానిలాగా నన్ను ఉండకుండా చేసినందుకు వందనాలు అయ్యా, నా దశంభాగం ఇచ్చిన, నేను అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, అన్నీ పొగడతలు చెప్పుకుంటా ప్రార్థన చేస్తున్నాడు.
కానీ సుంకర్ ఏం చేస్తున్నాడు? ధైర్యం చాలకుండా ఆకాశం వైపు చేతులెత్తి, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవా ఆకాశం వైపు చేతులెత్తి ధైర్యం చాలక పాపినైనా నన్ను కరుణించుము. ఈ దినాలు నువ్వు పాపం చేస్తున్నావు బిడ్డ, నీ పాపములు ఒప్పుకో, వదిలిపెట్టు, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడు, దేవుని కుమారుడిగా మార్చబడు అంటే పరిసైడ్లాగా మరి అందరూ ఆ విధంగా గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. హల్లెలూయా. నాకేం తక్కువ ఉన్నది అని గొప్పలు చెప్పుకుంటా. నేను దశంభాగం ఇస్తున్నా, క్రమం తప్పకుండా ఆదివారం సంఘానికి వెళ్తున్నా అని. ఇవి కాదండి, ఈ పొగడుదలు దేవునికి అవసరం లేదు. దేవునికి తగ్గింపు అవసరము. దేవుడు, నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలా, సరిదిద్దుకోవాలా. ఆ దేవుడు, దేవాది దేవుడు ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనలు 145 5వ వచనం చూసుకుందాం. కీర్తనలు 145 5వ వచనం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 146 కూడా చదవమ్మా. 146 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడనేమో 145 5వ వచనంలో మహోన్నతమైన నీ ప్రభావం మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. హల్లెలూయా. మహోన్నతమైన నీ ప్రభావం మహిమను, మరి నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. మనం ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధమైన గ్రంథాన్ని వైపే చూస్తూ దేవుని మాటలు వినుచు మనము ధ్యానించాలి. హల్లెలూయా. ధ్యానించాలి, పాటించాలి, లోబడాలి, దాన్ని అంగీకరించాలి. అప్పుడు నువ్వు ఆ దేశంలో నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ ఇంటిలో నువ్వు ఆశీర్వదింపబడతావు, ఏ ప్రాంతంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ధ్యానించాలి. దేవుడు మరి నేను చేసే మరి తప్పులు కానీ, మరి నేను దేవుని యొద్ద విచారణ చేస్తున్నానా, ప్రార్థిస్తున్నానా, నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నానా, సరిగ్గా మాట్లాడుతున్నానా, సరిగ్గా దేవుని సన్నిధానంలో నేను ఉంటున్నానా. చూడండి, అన్ని పొరపాట్లు తప్పులు చేస్తూ దేవా నన్ను దీవించు అంటే దీవిస్తాడా అండి? ఏ కార్యాలు కావు, ఏ కార్యాలు కావు. ఉన్న కార్యాలు అట్లనే ఉంటాయి. పరిశుద్ధంగా యథార్థమైన మనసుతో నువ్వు ప్రార్థన చేయి, దేవుని వెతుకు, దేవుని అడుగు, దేవుని సన్నిధానంలో బ్రతిమలాడు, అప్పుడు గోజాడు. ఏడ్చి అలసిపోయినావా? అయినా కూడా దేవుని సన్నిధానంలో నువ్వు గోజాడి అడుగు. ప్రభువు ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు నీ కన్నీటి ప్రార్థన, నీ రోదన ప్రార్థన, నువ్వు చేసే ప్రతిదీ దేవుడు ఆలకిస్తున్నాడండి. నీవు అంటే నేను నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ తలంపును చూస్తున్నావు, నీ ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, నీ బాధలు ఎన్నో ఉన్నాయి కదండి. అవన్నీ తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ కూడా ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. హల్లెలూయా. ఆకాశాన్ని చూడండి, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును చేసిన దేవుడు ఆయనంట. ఆయన సముద్రం దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆకాశాన్ని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, సముద్రమును కలగజేసిన దేవుడు, ఆ సముద్రంలో ఉన్న అన్ని కలగజేసిన దేవుడు. మరి నీ ప్రార్థన దేవుడు వినడా అండి? ఎంత చక్కగా చూడండి, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. హల్లెలూయా. మన మాట ఇస్తాం, మనము తప్పిపోతాం. ఏమని మాట ఇస్తామో అది ఆవేశంతో వస్తుందో, ఆతృత్వంతో వస్తుందో, లేకపోతే కావాల్సుకొని అంటామో కదండి. రవ్వా నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ యొక్క జీతం అంతా నీకు ఇచ్చేస్తా, లేకపోతే దశంభాగం నీకు ఇచ్చేస్తా అని అంటారు. అని ఏం చేస్తారు? మర్చిపోతారు కదండి.
ఒక సిస్టర్ ఇట్లనే ప్రార్థనకు వచ్చిండ్రు. ఏం సమస్య సిస్టర్ అని అన్నప్పుడు, మా ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జా పట్టిండ్రు, మేము చాలా అప్పుల బాధ ఉన్నాము, మాకు చాలా బిజినెస్లో లాస్ అయిపోయినాము, దేవుడు ఆ స్థలాన్ని మాకు ఇచ్చినప్పుడు అది చాలా కోట్లతో ఖరీదైన స్థలము, ఒకవేళ దేవుడు మాకు ఆ స్థలాన్ని దేవుడు ఇచ్చితే దాన్ని అమ్మి దేవుని సన్నిధానంలో మేము మరి సగం డబ్బు అంటే దశంభాగమో ఎంతనో ఇస్తామని ఆమె మాట ఇచ్చిందండి. చాలా బిజినెస్, వాళ్ళ కుటుంబం చాలా బిజినెస్, బస్సులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చాలా ఆస్తిపరులు. కానీ దేవుడు ఆమెకు కొన్ని కష్టాలు పెట్టాడు. ఏడ్చుకుంటా వచ్చి ప్రార్థన మీద సంఘంలో ఆమె మోకరించి ప్రార్థన చేసి, దైవజనుడైన పాస్టర్ గారు ఆమె విషయంలో ప్రార్థన చేసి, ప్రార్థన చేసిన వెంటనే ఆ కబ్జా పట్టిన వాళ్ళు మరి కోర్టు కేసు వేసిండ్రో ఏమేసారో వాళ్ళు ఓడిపోయిర్రండి. ఆ స్థలం ఈ సిస్టర్కి వచ్చేసి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిస్టర్ మళ్ళీ ఆ స్థలం వచ్చింది, తన అన్ని సమస్యలు పోయింది, కానీ దేవునికి ఇచ్చిన మాట ఏమైపోయింది? మర్చిపోయింది. హల్లెలూయా. దేవుని దగ్గర డబ్బు లేదా, బంగారం లేదా, ఆస్తి లేదా, ఆకాశమే ఆయన యొక్క సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, సర్వం కలుగజేసిన దేవుడు. నువ్వు మాట ఇచ్చి మాట తప్పినావు, కానీ దేవుడు మాట ఏమంటా ఉన్నాడు? ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, మాట తప్పని వాడండి. దేవుడు కార్యం చేస్తా అంటే చేస్తాడు, కానీ నువ్వు ఇస్తా అని నువ్వు మర్చిపోతావు. దేవుడు అడిగిండా నిన్ను అవి ఇయ్యి అని అడిగిండా, ఇవి అని అడిగినవా? నీ హృదయంలో కృతజ్ఞత చెల్లించాలని నువ్వు ఒప్పుకుంటా ఉన్నావు కాబట్టి అది చెల్లింపక మానవద్దు. దాని విషయంలో నువ్వు చెల్లింపకపోతే రెండంతలుగా నువ్వు నష్టపోతావండి. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాత్రం మనము మరి ఆ నమ్మదగిన దేవుని మనం ధ్యానించాలి. ఎన్నడూ కూడా ఆయన నిన్ను మాట ఇచ్చి ఆయన తప్పని వాడు. నిన్ను ఆశీర్వదిస్తా అంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తా అంటే నిన్ను దీవిస్తాడు. నీకు ఉద్యోగం వచ్చును గాకంటే దేవుడు ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి దైవ సేవకులు ప్రార్థన దేవుడు విని దేవుడు అద్భుతం చేస్తాడండి. హల్లెలూయా. దైవ సేవకులు ప్రార్థన విని దేవుడు అద్భుతం చేస్తాడు. ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, ఎంతగానో దేవుడు దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధానంలో మనము నమ్మకంగా ఉండాలి. అదే సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 28-25 వచనం చూసుకుందాం. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మళ్ళొకసారి చదవమా. 28-25 వచనము. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క పేరాస గలవాడు ఏం చేస్తాడంట? కలహము రేపును, కొట్లాటలు చేస్తూ ఉంటారు కదండి, బాధలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. ఉట్టుట్టిగానే వాళ్ళ మీద వీళ్ళ మీద. ఇవన్నీ దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడైతే ఆయన నామమందు మరి బ్యాప్టిజం తీసుకొని రక్షింపబడి మారు మనసు పొంది వారం వారం ప్రభు బల్లలో పాల్గొంటూ ప్రతి వారం దేవుణ్ణిలో వస్తూ ఉన్నవారు అబద్ధమే కానీ, కలహమే కానీ, కొట్లాటలే కానీ, ఈర్ష్యలే కానీ, కక్షలే కానీ, ఒకరి మీద పగలే కానీ ఉండకూడదు. హల్లెలూయా. అవన్నీ కూడా దేవునికి అప్పజెప్పాలి, అవన్నీ కూడా దేవునికి అప్పజెప్పాలి. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుతావో దినము వర్ధిల్తావండి. హల్లెలూయా. దినము చాలా మంది ప్రార్థన వీళ్ళ సంఘంలో చాలా మంది వర్ధిల్లిండ్రు, చాలా మంది దీవింపబడ్డారు, చాలా మంది ఆశీర్వదింపబడ్డారు. ఉద్యోగాలు వచ్చినాయి, ఇళ్ళు కట్టుకున్నారు, బళ్ళు కట్టుకున్న వెహికల్స్ కొన్నారు, స్థలాలను కొన్నారు, పొలాలు కొన్నారు.
కోట్లగా ఆశీర్వదింపబడ్డారు, కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యందు నమ్మకంగా ఉంచట్లేరండి. హల్లెలూయా. అక్కడ ఏమున్నది? యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు నమ్మకంగా ఉంటావో దినం వర్ధిల్లుతా ఉంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవింపబడతావు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అయ్యో రోగం వచ్చిందా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడండి. హల్లెలూయా. డబ్బు లేదా, దేవుని అడుగుడు ఇయ్యబడును, వెతుకుడు దొరకుడు, తట్టుడు తీయబడుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి దేవుని మనం అడగాలండి. మనుషులను అడిగితే ఏమో దొరుకుతుంది, మనుషులది ఏమి దొరకదు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించున్నాను. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. చాలండి. దేవా నీకు 17 కదా, 27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి, దావీదుకి ఇస్తా ఉన్నాడు. ఆయన సంతతికి, ఆయన కుమారునికి వాగ్దానం ఏమనిస్తున్నాడు? ఈ యొక్క దావీదు అన్నాడు, దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నా కుమారులు నిత్యం నీ సన్నిధానంలో ఆశీర్వదింపబడాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు ఆ పిల్లల కోసము, కుమారుల కోసము, బిడ్డల కోసము. దావీదు ఏమంటా ఉన్నాడు? దేవా నా కుమారులు నిత్యం నీ సన్నిధానంలో ఉండునట్లుగా ఆశీర్వదించు, తన సంతతిని ఆశీర్వదించండి. ఈ లోకంలో ఎంత భయంకరం ఉన్నదండి, చాలా భయంకరంగా ఉన్నది. ఏమైనా బిడ్డలు చాలా భయంకరమైన పాపంలో ఉంటా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు మరి పిల్లలు చెప్తే తల్లిదండ్రులు కూడా వినకుండా ఉంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా మరణ వార్తనే చూడండి. ఎక్కడ చూసినా భార్య భర్తల సమాధానం లేదు, అత్తగొడలో సమాధానం లేదు, అన్నదమ్ములలో సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు. సైతానుడు కుటుంబాలలో మరి భయంకరమైన శోధనలు తెస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానించండి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి కుటుంబాలలో ఎక్కడ చూసినా సమాధానం లేదు. విశ్వాసులు కూడా పిశాసులుగా తయారవుతున్నారు. విశ్వాసులలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, సావాసం లేదు కదండి. హాలిడే కానీ దొరకగానే ఏం చేస్తూ ఉన్నారు? అక్కడక్కడ షికార్లకు పోవడం. చాలామంది ఇక్కడ నిజమే అండి, శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతో చక్కగా స్త్రీలంతా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్త్రీలంతా ఏమైపోతారో నాకు తెలియదు. వాళ్ళంతా దేవుని సన్నిధానంలో రావాలండి. చూడండి, నెలంతా మనం కష్టపడితేనే కదా జీతం వస్తుంది. మరి ప్రభు దగ్గరికి రాకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో పనులు చేసుకుంటా, వ్యర్థమైన టీవీలు, వ్యర్థమైన దానిని చూసుకుంటా. ఇప్పుడు టీవీలు ఏమో కానీ సెల్ ఫోన్లు చాలా ఎక్కువైపోయినాయి కదండి. ఫోన్లు చూసుకుంటా ఇష్టం వచ్చినట్టు చిన్న పిల్లలు కూడా ఆ ఫోన్లు చూసి జీవితాలు కోల్పోతా ఉన్నారు, పాడైపోతా ఉన్నారు ఫోన్లు చూసి. చూడండి, ఆ ఫోన్లను పక్కకు పడేసేయండి, అవన్నీ భయంకరంగా. కాబట్టి దేవుని మనము వెతకాలి. ఇక్కడ అంటాడు చూడండి 25వ వచనంలో, దేవా నీకు సంతతి కలగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపములను చేయుటకును నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు ఆశీర్వదిస్తే అది
ఎప్పటికీ ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఎన్నటికీ ఎప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని నామానికి స్తోత్రం. నిజమే అండి, నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, కొన్ని శోధనలు వస్తుంటాయి, కొన్ని బాధలు వస్తుంటాయి, కొన్ని ఏడ్చే దినాలు కూడా ఉంటాయి. చూడండి, దేవుడు సమృద్ధిగా అన్ని విధాలలో ఆశీర్వదించినాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది చక్కటి ఆలయం అనుగ్రహించి, ఇదే నాకు పెద్ద ఆస్తి. హల్లెలూయా. ఇది కూడా నేనేం తీసుకపోను, కానీ ప్రభులో పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఎన్నటికి నిన్ను ఆశీర్వదిస్తా. చూడండి, నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, దేవా నాకు డబ్బు కావాలా, నాకు ఆస్తి కావాలా, నాకు అది కావాలా, నాకు బంగారం కావాలా, ఇది కావాలా, అది కావాలా, నేను ఎప్పుడు అడగలేదండి. దేవుని నామానికి స్తోత్రం కదండి. ఈ లోకం వైపు చూడొద్దు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, పైనున్న వాటి మీద మీరు మనసు పెట్టండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు యెహోవా నిన్ను దేవుడై ఉండి నీ దాసుని ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చుచున్నాడు. దాసురాలారా, దాసులు మీరందరూ కూడా, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, దేవుడు ఆయన మాట ఇస్తా ఉన్నాడు, మిమ్మల్ని మీకు నేను మేలు చేస్తా. హల్లెలూయా. మీకు మేలు చేస్తా, మీరు నా యుద్ధకు వచ్చిండ్రు, నేను మీకు మేలు చేస్తా అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మేలు, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. నీ సంతతిని, నీ పిల్లలను, నీ బిడ్డలను, నీ కుమారులను, నీ యొక్క సంతతిని, నీ ఇంటి వారిని అందరినీ దీవించాలంటే నువ్వు దేవుని సన్నిధానంలో ఎట్లుండాలి? నమ్మకంగా ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. అది ఎప్పుడు కూడా నువ్వే పని చేసినా అది ఆశీర్వదింపబడును. దేవుని నామానికి స్తోత్రం. అది రోమా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందమ్మా? మళ్ళొకసారి చదువు. నీ సంతానమును ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని నామని ఎవరు నమ్మిర్రండి ఇక్కడ? ఎవరు నిరీక్షణ పెట్టిండ్రు? అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము శారమ్మ. అబ్రహాము చూడండి ఇక్కడ 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునై దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగాను నియమించితనని వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసమును బట్టి దేవుడు తనకిచ్చిన వాగ్దానం. దేవుని నిరీక్షణ కలిగి ఉండుము. అబ్రహాముకి ఎప్పుడు సంతానమైందండి? 100 ఏండ్లకు. శారమ్మకి ఎన్నేళ్ళు? 90 ఏండ్లు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మ్యారేజ్ సెటిల్ అయిందనుకో, ఫస్ట్ ఏజ్ అడుగుతారు. అమ్మ నీ ఏజ్ అంటే నాది ఏమంటారు ఇప్పుడు? నాది 25 అని అమ్మాయి అంటే, అబ్బాయి ఏమంటాడు? నాది 45 ఏమో అంటాడు, 35 ఏమో. అంటే గ్యాప్ మధ్యలో 10 ఇయర్స్ అంటాడు. 10 సంవత్సరాలు పెద్దోడు, నిన్ను నేనేం చేసుకుంటా అంటారా? లేదా? కానీ ఇక్కడ అబ్రహాంకు శారమ్మకి ఎన్నేళ్ళు ఉన్నది గ్యాప్? 10 సంవత్సరాలు. ఆయనకు 100 ఏళ్ళు అయితే ఈమెకు 90 ఏండ్లు. పురుషులు జర పెద్దగా ఉన్నా ఏం పర్వాలేదులేండి, కానీ స్త్రీలు పెద్దగా ఉండవద్దు. మొదట ఆదాముని చేసిండా అవ్వని చేసిండా? ఆదాముని చేశారు. ఈ దినాలలో ఏం చేస్తున్నారు? మొదట అవ్వనే పెద్దదైపోతున్నారు. ఈ ప్రేమ పెళ్లిలో పెద్ద తెలుస్తలేదు, చిన్న తెలుస్తలేదు, ఏం లేదు, పిచ్చోళ్ళు అయిపోయారు. అది పెద్దగా ఉన్నా పర్వాలేదు, నేను దాన్ని చేసేసుకుంటా అంటున్నాను.
దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు మనం పాటించాలి. హల్లెలూయా. ఆ విధంగా అబ్రహాముకు మరి అనేక జనములకైనా తండ్రిగా నియమింపబడ్డాడు. అనేక విశ్వాసులకైన తండ్రిగా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అతడు నిరీక్షణ, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉండెను. అబ్రహాము యొక్క గొప్ప విశ్వాసమును బట్టి మరి తనకు సంతానం కలగజేసిండు. 100 ఏండ్లకు దేవుడు ఏం చేసిండు? తనని జ్ఞాపకం చేసుకొని మరి చక్కటి కుమారుడు ఇస్సాకును కలగజేసిండు. హల్లెలూయా. అందు గురించే అబ్రహామును దేవుడు దీవించిండు, ఇస్సాకును దేవుడు దీవించిండు, యాకోబును దేవుడు దీవించిండు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించిండు. దేవుడు మనల్ని ఆశీర్వదించడా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన వీళ్ళ సంఘంలోనే రాజు బ్రదర్ అని ఒక ఆయన వస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్నాడు. సంతానం లేకుండా బాధపడుతున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసిర్రు, గృహంలో మీటింగ్ పెట్టుకున్నాడు. నమ్మకంతో సేవకు వచ్చిండాడు. పాస్టర్ గారు చెప్పిన మాట ఆయన విన్నాడు. ఈ సంవత్సరము నీకు నీ భార్య గర్భము దేవుడు తెరుస్తాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన కూడా అంత విశ్వాసం పెట్టిండండి, అంత విశ్వాసం పెట్టిండు. మరి ఈ సంవత్సరంలో మరి గర్భం దాల్చింది, కుమారుడు పుట్టిండు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుని సేవకు నోట్లో వచ్చిన మాట నెరవేరుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా నమ్మకం పెట్టాలి, నిరీక్షణ పెట్టాలి. 100 ఏండ్లు అంటే ఎట్లుంటారండి మనుషులు? శరీరం అంతా ముడత, శారమ్మ కూడా మొత్తం ముసల్తనంగా అయిపోయింది కదండి. అలాంటి ఆమెకు చక్కగా కుమారుడు పుట్టాడు. నిజమే అండి. ఇందాక పాస్టర్ గారు కూడా సాక్ష్యం చెప్పారు మార్నింగ్. పాస్టర్ గారు కూడా, మా అత్తయ్య వాళ్ళు కూడా చాలా ఏజ్డ్లో, చాలా పెద్ద వయసులో, అసలు గర్భం కాదు అన్న వయసులో, సంతానం కూడా కాదు, చాలా ఆస్తిపరుడు. మామయ్య కూడా చాలా దాన ధర్మాలు చేసేవాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఆస్తి అంతా బ్రదర్ వాళ్ళది, మామయ్య గారిది ఉండే. ఇదంతా పొలం వేసేవాడు, బాయి పొలం, ఇదంతా ప్లేస్ అంతా అడవి. కానీ సంతానం లేదు. చాలా ఏజ్డ్, చాలా ముసలివాళ్ళు, సంతానం లేదు, ఏం లేదు. మామయ్యకి అందరికి ఇండ్లు కొనిచ్చిండు, అందరికి ఉద్యోగాలు పెట్టించిండు. విఎస్టీలో సూపర్వైజర్గా ఆయన జాబ్ చేసేవాడు. పేదవాళ్ళకు సహాయం చేసేవాడు, పెళ్ళిళ్ళు చేసిండు, ఎన్నో దాన ధర్మాలు చేసిండు. కానీ సంతానం లేదు. ఎవరికి కొడుకు పెట్టినా వాళ్ళదంతా ఫంక్షన్ అంతా ఆయన్ని పెట్టుకునేవాడు. ఆ కాలంలోనే కార్లు ఉన్నాయి. సికింద్రాబాద్లో పెద్ద ఫోటో స్టూడియో, ఎవరిదైనా మ్యారేజ్ అయితే ఫోటోలు తీసి ఇచ్చేవాడు. అలాంటి మంచి మనిషికి ఏం తక్కువ లేదు. బెంగళూరులో పుట్టి పెరిగి చదివి అన్నీ చేసి హైదరాబాద్కి వచ్చి ఇంత ప్లేస్ సంపాదించిండు. అది దేవుడిచ్చిన దీవెనండి. హల్లెలూయా. మా అత్తయ్యలు అయితే చాలా అమాయకులు. అలాంటి వారికి సంతానం లేదు. చాలా కొన్నేళ్ళైన తర్వాత మామయ్య దేవుని దగ్గర ఒప్పుకున్నారు. మామయ్య దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఎందుకంటే మరి వాళ్ళు కూడా హిందూ కుటుంబం నుంచి కన్వర్ట్ అయినరు. వాళ్ళు 5 అన్నదమ్ములు. ఇక్కడ యజ్ఞం చేపించేవారు, పూజలు చేపించేవారు, అన్నీ చేపించేవారు. మామయ్య చర్చెస్ కూడా చాలా సహాయం చేసేవాడు. ఆ విధంగా చర్చిలో ఆయన ప్రార్థన చేసిండు. యేసయ్యా, దేవా, నాకు కుమారుని ఇస్తే నీ సేవకు నేను సమర్పిస్తా అని అన్నాడంట. అన్న తర్వాత ఆయన ప్రార్థన చేసిండు. వచ్చిన తర్వాత 1 ఇయర్కు అత్తమ్మ గర్భం ధరించి చక్కటి కుమారుణ్ణి మరి దయచేసిందండి. హల్లెలూయా. ఆ కుమారుడే పాస్టర్ గారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
ప్రార్థన చేసిండు, కుమారుని సేవకి ఇస్తా అన్నాడు, అంతే. 10 years అయిన తర్వాత మామయ్య చనిపోయిండు. ఆ 10 years అయిన తర్వాత మామయ్య చనిపోయిండు. మరి అప్పుడు ఎవరు దేవుని దగ్గర నడిపియాలండి? అత్తమ్మలు, అమాయకులు. కాబట్టి 19 years వరకు మరి తన మంచిగా పెరిగిండు, పెద్దగైండు, చదువుకుండు, అంత అయిపోయింది. తన ఇష్టానుసారంగా జీవించిండు. దేవుడు కూడా ఆయన స్వరముతో పాస్టర్ గారితో మాట్లాడిండు. హల్లెలూయా, నా కుమారుడా నా సేవ నువ్వు చెయ్యి అని. మరి తండ్రి ప్రార్థన చేసేవారు లేరు, తల్లి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఒక దూతలాగా వచ్చి సువార్త ప్రకటించి, ఇదిగో ఒక మరణం ద్వారా మరి ఒక రక్షణ పొందిండండి. అప్పటి నుండి 19 years నుండి ఇప్పటి వరకు మరి తన యొక్క సేవ విషయంలో, మ్యారేజ్ విషయంలో, సంతానం విషయంలో, కుటుంబం విషయంలో దేవుడు అనుకోకుండా 40 రోజులు ఉపవాసం చేస్తున్న సమయంలో దేవుని స్వరం మేము విన్నామండి. హల్లెలూయా, నా కుమారులారా నేను మీకు తండ్రినై ఉందును, నా బిడ్డలారా నా ప్రజల్లారా నేను మీకు దేవుడనై ఉందును, నేను మీకు ముందుగా ఉంటా, నా సేవలో మీరు పాల్గొనండి, సేవ చేయండి అని అన్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు మరి 40 సంవత్సరాలు దేవుని సేవలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. పాస్టర్ గారికి ఏం లేదని కాదండి, అన్నీ తిని సుఖ సంతోషములతో ఉండే వ్యక్తి, మంచిగా ఆనందంతో ఉండే వ్యక్తి. డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో బాగా దేవుడు ఆశీర్వదించిండు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నా కుమారుడా నా సేవ నువ్వు చెయ్యి అని. అన్నీ వదిలిపెట్టిండండి. దేవుని సేవ ఒక బ్యాగ్ వేసుకొని ఊరూరులో వెళ్ళి సువార్త ప్రకటించిండు. 1000 మందికి బ్యాప్టిజం ఇచ్చిండు. అనేక మందికి మరి ఒక 500-600 మంది మ్యారేజెస్ చేసిండు. ఎంతోమంది చనిపోతే వాళ్ళకు చావులు చేసిండు. ఎన్నో గృహాలు ప్రతిష్ఠ చేసిండు. ఎన్నో అద్భుత కార్యాలు పాస్టర్ ద్వారా దేవుడు కార్యాలు చేసిండండి. హల్లెలూయా. ఇక్కడ కూడా అబ్రహాము 100 ఏండ్లకు ఆ ఈసాకును కలుగజేసిండు. ఆ ఈసాకును కూడా ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు వెనుక ముందు ఆలోచించకుండా కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనుకకు పోలేదు అబ్రహాం. అంత విశ్వాసం కదండి. కత్తి తీసి కుమారుని మీద వేయడానికి, నరకడానికి వెళ్ళేటట్టు అబ్రహామా ఆగు అని అన్నాడు. చూడండి ఎంత విశ్వాసం కాదు. అంత విశ్వాసం ఉన్నదా మనకు? ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కొండపోయి అంట సముద్రంలో పడుతుందంట. అంత పెద్ద సమస్యలున్నా దేవుడు నీకు కార్యం చేస్తాడండి. కాబట్టి అబ్రహాముకు దేవుడు సంతానమును కలుగజేసిండు. దేవుని నామ అది కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. అంతే అండి. దేవుని ఆశ్రయించిన బిడ్డలకి ఏది కొదువ ఉండదు. హల్లెలూయా. అందరి చేతులు పైకెత్తాడు. హల్లెలూయా. మీ చేతులను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. బ్రదర్సే కానీ, సిస్టర్సే కానీ, యవన బిడ్డలే కానీ దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నా భవిష్యత్తు దీవిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా అప్పులు తీరుస్తాడు, దేవుడు నా యొక్క కుటుంబంలో సమాధానం కలగజేస్తాడు అని నమ్మకం ఉంచండి. దేవుడు కార్యం చేస్తాడండి. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. ఆయన సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరించాలి. హన్న కుమ్మరించింది. హన్న ఏం చేసింది? తన హృదయాన్ని కుమ్మరించింది. కుమ్మరించిన వెంటనే ఆమె సంతానం పొందుకోగలిగింది. హల్లెలూయా. చూడండి లాస్ట్ వచనము కీర్తనలు 115 14వ వచనం చూసుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును.
ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాడంటే దేవుడు వృద్ధి పొందజేస్తాడంట. వృద్ధి పరుస్తూ ఉంటాడు మీ పిల్లల్ని. తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి పిల్లలను దేవుడు దీవిస్తాడు. యోబు ప్రార్థనను బట్టి వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఉదయకాలమున మనం లేచి మన పిల్లల కోసం ఏం చేయాలి? ఏడవాలి. ఏదో తిట్టిర్రు, ఎవరో తిట్టిర్రు అని ఒకటే ఏడుస్తూ ఉంటారు. ఎవరో అన్నారని బాధపడతా ఉంటారు. మరి యేసయ్యని ఎన్ని మాటలు అన్నారండి? యేసయ్యని ఎంతమంది పిడికిలు పెట్టి గుద్దిండ్రు కదా. ఆయన వస్త్రాలను పంచుకున్నారు. ఆయన మీద ఊములు వేయబడ్డాయి. ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన ప్రక్కటెముకలో బల్లెపు పోటు పొడిచిండ్రు. నీ కొరకు నా కొరకు అంత బాధ అనుభవించిండు దేవుడు. మరి వాళ్ళు ఒక్క మాట అనగానే మనకు ఇక కన్నీళ్ళు గారుతా ఉంటాయి. ఏమైందమ్మంటే మా డాడీ బాగా తిట్టిండు అన్నాడు. తిట్టిండా? కొట్టలేదు కదా. తిట్టిండు కానీ కొట్టలేదు కదా. డాడీ తిట్టిండు, లేకపోతే మా మమ్మీ తిట్టింది, లేకపోతే మా భర్త తిట్టిండు, మా భార్య తిట్టిండు అని ఏడుస్తాడు. కానీ దేవుని దగ్గర వచ్చి ఏడవరు. దేవుని దగ్గర మంచి కూర్చుంటారు. హృదయం కుమ్మరించుకోవాలండి. హల్లెలూయా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని బిడ్డలారా, మరి నిజమే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనము ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. నీ బాధలలో, నీ కష్టాలలో, నీ ఇరుకులో, నీ సమస్యలలో నువ్వేం కోరుకుంటున్నావో దేవుడు అన్నీ కూడా తీరుస్తాడు. అందుచే దేశంలో తనకు ఆశీర్వాదమును కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. దేవుని నామానికి స్తోత్రం. మరి దేశంలో కానీ నువ్వు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మీరు కూడా ఆయన సన్నిధానంలో నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి దేవుని అడగండి. మీ ప్రతి అవసరాలు అక్కర్లు మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.